నేను మీ యామ్ని. వెల్కమ్ బ్యాక్ టు యామ్ని డైరీస్. ఈ వీడియో స్టార్ట్ చేయడం కూడా నాకు కొంచెం స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆహ్, ఈ టాపిక్ నాకు చాలా పర్సనల్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై యూఎస్ఏ ఎక్స్‌పీరియన్స్. చాలామంది యూఎస్ గురించి చాలా డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. అక్కడ ఎలా ఉంటది? ఈజీగా అనిపిస్తుందా నీకు? లేదంటే అసలు అక్కడికెళ్ళడం వర్తా? ఇక్కడ పేరెంట్స్‌ని వదిలేసి? ఇలా మల్టిపుల్ క్వెషన్స్ జాబ్ గురించి, అక్కడ జాబ్స్ ఎలా వస్తాయి? ఎలా చేయొచ్చు? సాలరీ ప్యాకేజ్ ఎంత? ఇట్లా డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, అందుకే ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఇది మొత్తం నా ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకునే నేను ఆన్సర్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు చేసిన వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, డోంట్ కంపేర్. ఎవరిది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది డిఫరెంట్‌గా ఉంటది. సో, జర్నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దాని గురించి చెప్పాలంటే అదొక చాలా మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక సైడేమో మనకి ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది. ఇంకొక సైడు భయమేస్తా ఉంటది. మైండ్ మొత్తం థాట్స్‌తో ఫుల్‌గా ఉంటది. ఫుల్‌గా అసలు ఏంటేంటో ఆలోచనలు. సో, ఫస్ట్ టైమ్ యూఎస్‌లో ల్యాండ్ అయినప్పుడైతే మన సరౌండింగ్స్ అన్నీ డిఫరెంట్‌గా అనిపిస్తాయి. వాళ్ళు జనాలు మాట్లాడే వే డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ యాక్సెంట్ డిఫరెంట్‌గా ఉంటది. మొత్తం కొత్తగా అనిపిస్తది. నాకైతే డే అంతా బానే ఉంటది స్టార్టింగ్‌లో. బట్ నైట్ అయ్యేసరికి నాకు ఇక స్టార్ట్ అవుతది హోమ్ సిక్. అప్పుడు అనిపించేది అసలు నేను తీసుకుంది రైట్ డెసిషనేనా? లైక్ అసలు రాకుండా ఉండాల్సిందేమో! అలా మల్టిపుల్ థాట్స్ నా మైండ్‌లో నాకే. మళ్ళీ ఇదంతా ఓన్లీ నైటే. డే టైమ్ అయితే అంత ఏముండదు. అంతా నార్మల్. స్టార్టింగ్ డేస్ అన్నీ చాలా టఫ్‌గా ఉంటాయి. ఇండియాలో లాగా మనకి అందరూ హ్యాండీగా ఉండరు. ఎంత చిన్న పనైనా సరే మనమే చేసుకోవాలి. గ్రాసరీస్‌కి వెళ్ళినా గూడా ఏం తీసుకోవాలో తెలీదు. ఇక్కడ డిఫరెంట్ బ్రాండ్స్ చాలా ఉంటాయి. ప్రైజెస్ అన్నీ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. ఇంకా చిన్న చిన్నగా మనకి కొంచెం రొటీన్ అలవాటవుతూ ఉంటది. కొత్త రొటీన్‌లో పడతాం. కుకింగ్ స్టార్ట్ చేయడం, క్లీనింగ్, లాండ్రీ, ప్రతిది ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటాం. అంతా కొత్తగానే ఉంటది. అన్నిటికి వీటన్నిటికి మళ్ళీ బోనస్‌గా హోమ్ సిక్. ఫ్యామిలీని మిస్ అవ్వడం, ఫెస్టివల్స్ అన్నీ మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నట్టు మనం ఇక్కడ చేసుకోలేం ఫస్ట్‌లో. సో, బేసికల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టార్టింగ్ డేస్‌లో స్ట్రగుల్స్ అనేవి మాత్రం కామన్. అందరికీ ఉండకపోవచ్చు. నా ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ నా గురించి చెప్తున్నాను. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ మనం తట్టుకోవాలి ఫస్ట్‌లో. కానీ ఒకటి చెప్పాలంటే, స్లోగా థింగ్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మనకి మన మీద కాన్ఫిడెన్స్ ఒస్తది. ఓకే. నేను మేనేజ్ చేయగలను అని. మనం ఒక్కళ్ళమే గ్రాసరీస్‌కి వెళ్ళడం, మన బిల్స్ మనమే పే చేసుకోవడం. ఇండిపెండెన్స్ అంటే ఏంటి అని నీకప్పుడు అర్థమవుతది. ఇదంతా అంత ఈజీ ఏం గాదు. బట్ వన్స్ నువ్వు ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత అదొక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత నేను నేర్చుకున్నదేంటంటే పేషెన్స్. ఇక్కడ మనం అనుకున్నట్టు అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోవు. అన్నీ జరిగినవన్నీ పర్ఫెక్ట్‌గా ఉండవు. సెల్ఫ్ డిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకంటూ ఎవ్వరు వచ్చి ఏం హెల్ప్ చేయరు. మనకేమన్నా అవసరమైతే హెల్ప్ అడగడం ఈజ్ టోటల్లీ ఫైన్. నో చెప్పడం ఈజ్ ఆల్సో టోటల్లీ ఫైన్. స్ట్రగుల్ అవ్వడం ఈజ్ ఫైన్. వీటన్నిటి తర్వాత వచ్చే గ్రోత్ గూడా టోటల్లీ ఫైన్ అండ్ వర్త్ ఇట్. యూఎస్ఏకి రావాలి అని అనుకున్న వాళ్ళందరికీ నేనొకటి జెప్తాను. ఇన్‌స్టాగ్రామ్స్ వీడియోస్ చూసి డెసిషన్ తీసుకోకండి. రియాలిటీలో మొత్తం డిఫరెంట్‌గా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళేం చూపిచ్చాలి అని అనుకుంటున్నారో అవే చూపిస్తారు. సో, యాస్ ఎ మెన్షన్ స్ట్రగుల్స్ అనేవి కామన్. అలానే గ్రోత్ గూడా కామన్. మీరెందుకు రావాలి అని అనుకుంటున్నారో మీ రీజన్స్ మీకు క్లియర్‌గా ఉండాలి. వాళ్ళెవరో వచ్చారు కదా! వాళ్ళు సెటిల్ అయిపోయారుగా అని కాదు. ఇక్కడికి వస్తే లైఫ్ ఈజీగా ఏముండదు. అలా అనుకోనొస్తే మాత్రం డిసప్పాయింట్‌మెంట్ మాత్రం మీకు కన్ఫర్మ్. సో, మీరు లెర్నింగ్ కోసం వస్తే మాత్రం వర్త్ ట్రైయింగ్. కీప్ మై వర్డ్స్. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. ఇట్స్ యువర్ చాయిస్. యాస్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ యామ్ సో హ్యాపీ విత్ మై డెసిషన్. నేను చాలా నేర్చుకున్నా. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. సో ఫార్
నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టయితే ఎవరైనా "అక్క నేను యూఎస్‌కి రావచ్చా?" అని అడిగితే ఐల్ కాన్ఫిడెంట్‌లీ సే యెస్ అండ్ ఐల్ షో దెమ్ మై ప్రోగ్రెస్. సో, డెసిషన్ తీసుకునే ముందే మీరు ఆలోచించండి అండ్ మేక్ కరెక్ట్ డెసిషన్స్. ఈ వీడియో అందరికీ హెల్ప్ అవ్వకపోవచ్చు. బట్ యూఎస్ఏ రావాలా? వద్దా? అని ఆలోచించే వాళ్ళకి కొంతమందికైనా హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ ఐల్ మేక్ వన్ మోర్ వీడియో ఆన్ యూఎస్ఏ ప్రాసెస్. లైక్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఏం గావాలి? అసలు ప్రాసెస్ ఎలా ఉంటది? అన్నీ క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. ఐల్ ట్రై టు ఆన్సర్ ఎవ్రీథింగ్. అండ్ థాంక్స్ ఫర్ లిసనింగ్ టిల్ ద ఎండ్. లవ్ యూ ఆల్. బై.